హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జపనీస్ అనిమే సిరీస్ ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 7 గురించి చూడబోతున్నాం. ఎప్పుడు చెప్పే అదే డైలాగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే నేను డైలీ చియర్ఫుల్గా వీడియోలు చేయగలను. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చూడబోయేది ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 7. ఆ ఇన్ఫీరియర్ బ్యాలయార్డ్కి సెక్యూరిటీగా మన హీరో ముందే కాపాడిన ఆ కార్నే విలేజ్కి ఇప్పుడు వీళ్ళందరూ వెళ్తున్నారు. ఎన్వెరియా అనే ఆ చిన్న అబ్బాయి నిన్న మన హీరోతో మాట్లాడినందుకు సారీ అని అడిగినా మన హీరో ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. హే గైస్, మనం కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దామా అని అడిగితే ఈ చోటు ప్రమాదం, రెస్ట్ తీసుకోవద్దని చెప్తారు. అసలు ఇక్కడ అంత ప్రమాదం ఏముంది అని వాడు అడిగితే, ఎందుకంటే ఈ చోటుకి డ్రాగన్స్ వస్తాయని ఎన్ఫెరియా చెప్తాడు. ఓ ఇక్కడ డ్రాగన్స్ ఉంటాయా, అవి మ్యాజిక్ వాడతాయా అని మన హీరో అడిగితే, దాని గురించి నాకు తెలియదు, విలేజ్లో కనుక్కొని చెప్తానని ఎన్ఫెరియా అంటాడు. తప్పకుండా కనుక్కొని చెప్తాను, సరే కనుక్కొని చెప్పు అని మన హీరో అనగానే హీరో తనతో మాట్లాడినందుకు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తప్పకుండా కనుక్కుంటాను అని చెప్తాడు. మనం ఇంకో గంటలో కార్నే విలేజ్కి చేరుకుంటామని ఆ ఇన్ఫీరియర్ బలాయడ్ చెప్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఆ విలేజ్ వైపు వెళ్తున్నారు. హే, ఇది వింతగా ఉందే, పోయినసారి ఈ కంచె అంతా లేదు కదా అని ఒకడు అంటున్నాడు. బాస్ని తీసుకురండి అని ఒక గోబ్లిన్ అంటోంది. గోబ్లిన్స్ వీళ్ళని చుట్టుముట్టి మేము మీతో గొడవ పడాలని అనుకోవడం లేదు, ముఖ్యంగా ఆర్మర్ వేసుకున్న వాళ్ళతో అస్సలు వద్దు అని చెప్పి ఓ బాస్ వచ్చేసారా అని ఆ గోబ్లిన్ అంటోంది. ఏంటా అని చూస్తే హెన్రీ నువ్వా అని బలాయర్ అడుగుతున్నాడు. నేను అప్పుడే అనుకున్నాను, ఏంటి ఆ గోబ్లిన్స్ అంతా చూసినట్టున్నాయని. నేను ఇచ్చిన హార్న్ని తను ఊది ఉంటుందని అనుకుంటున్నాను. నేను తనని మ్యాజిక్ గురించి అడిగినప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ మ్యాజిక్ యూజ్ చేస్తాడని తను చెప్పింది. ఒకవేళ అది ఇతనేనేమో అని మన హీరో ఆలోచిస్తున్నాడు. మీ నాన్నని కోల్పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అని బలాయర్ తనతో మాట్లాడుతున్నాడు. బాధపడకు, నీకు నేను ఉన్నాను అని చెప్పాలని మనసులో అనుకుంటాడు. కానీ తను మాట్లాడేయడంతో ఇతను ఇంకేమీ చెప్పలేకపోతాడు. అవును, నీకు పెళ్లి వయసు వచ్చేసింది అని మెల్లగా తనకి వినిపించేలా మాట్లాడుతుంటే ఏం చెప్పావు అని తను అడుగుతుంది. అదేం లేదు, నీకు ఈ గోబ్లిన్స్ ఎలా దొరికాయి అని అడుగుతాడు. అదా, దానికి లార్డ్ హైన్స్ కారణం. ఆయన చాలా సూపర్ తెలుసా, ఆయన నాకు ఒక హార్న్ ఇచ్చారు, దాన్ని నేను ఊదాను, వెంటనే ఈ గోబ్లిన్స్ ఎక్కడి నుంచో వచ్చాయి, నన్ను బాస్ అని పిలవడం మొదలుపెట్టాయి. ఆయన నిజంగా చాలా ఆసం, ఆయన ఈ కార్ని విలేజ్ని కాపాడారు, నన్ను కూడా కాపాడారు అని తను చెప్పగానే ఇతనికి జెలసీ వస్తుంది. ఆయన చేతిని లైట్ గా ఊపి మ్యాజిక్ చేశారు, విలన్స్ అందరూ ఖాళీ, అసలు వేరే లెవెల్లో ఆసంగా ఉన్నారు అని తను చెప్పడంతో, అవునా, ఆయన ఖచ్చితంగా ఒక పెద్ద మ్యాజిక్ యూజర్ అయి ఉంటారని అనుకుంటున్నాను. నాకు దెబ్బ తగిలినప్పుడు అతను ఎర్రటి హీలింగ్ పోషన్ ఇచ్చాడు, అది తాగిన వెంటనే నయమైపోయింది. అతనితో పాటు కవచం వేసుకున్న ఒక అమ్మాయి కూడా ఉంది, ఆమె పేరు అల్బెడో అని చెప్పినట్టు గుర్తు. అలా అని ఆమె చెప్పగానే ఆ మోమోన్ అనేవాడే ఐంజ్ వూల్గా అని అతనికి అర్థమైంది. అతను హై లెవెల్ మ్యాజిక్ వాడగలడు, అదే సమయంలో వేరే లెవెల్లో అటాక్ కూడా చేస్తాడని అనుకుంటూ అతను అక్కడి నుండి వేగంగా బయలుదేరాడు. ఇక్కడ మన హీరో నాబే దూరం నుండి చూస్తుంటే ఈ ఊరి ప్రజలందరూ చాలా తొందరగా యుద్ధం చేయడం నేర్చుకుంటున్నారు, మనుషులు నిజంగా అద్భుతమని అతను అంటున్నాడు. అంతలో మిస్టర్ మోమోన్ అని పిలుస్తూ బలాయడ్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మిస్టర్ మోమోన్, ఈ ఊరిని కాపాడిన ఐంజుల్ గౌన్ మీరే కదా అని అతను అడగగా, అది నేను కాదు అని అతను అంటాడు. పర్వాలేదు, మీరు మీ ఐడెంటిటీ దాస్తున్నారని నాకు తెలుసు అని అతను చెప్తాడు. మీరే ఈ ఊరిని కాపాడారు, అందుకే మీకు చాలా థ్యాంక్స్ చెప్పడానికి నేను ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. హెన్రీ బతికి లేకపోతే నా జీవితానికే అర్థం లేదు, మీకు చాలా థ్యాంక్స్. నేను కూడా మీ దగ్గర ఒక విషయం దాచాను అని అతను అనగానే విడిగా మాట్లాడాలి అని చెప్పి మన హీరో నాబేని పంపించేస్తాడు. ఈ రాంటల్లో ఒక అడ్వెంచర్ ఉంది, మీరు హై లెవెల్ హీలింగ్ పోషన్ ఇచ్చారు, ఏ మోడర్న్ టెక్నాలజీతోనూ దాన్ని తయారు చేయడం సాధ్యం కాదు, అందుకే దాని రహస్యం తెలుసుకోవడానికే నేను మీతో ఉన్నాను అని చెప్పి అతను క్షమాపణ అడుగుతాడు. దీనికి నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు, సరే దాన్ని కనిపెట్టి నువ్వు ఏం చేయబోతున్నావు అని మన హీరో అడగ్గా, దాని గురించి నేను అసలు ఆలోచించలేదే అని అతను అంటాడు. నువ్వు దాన్ని తప్పుడు పనులకి వాడకపోతే నాకు సంతోషమే అని మన హీరో అంటాడు. ఖచ్చితంగా వాడను అని అతను అంటాడు. నేను ఐంజ్ అనే విషయం ఇంకెవరికైనా చెప్పావా అని మన హీరో అడగగా, నేను ఎవరికి చెప్పలేదు, చెప్పను అని అతను అంటాడు. ఈ ఊరిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లేడీ అల్బెడో పేరు వాడి నేనే మిమ్మల్ని ఇరికించాను, నన్ను క్షమించండి, దీనికి శిక్షగా అని అంటూ ఆమె చనిపోవడానికి సిద్ధపడగా, నాబే తప్పులు అందరూ చేస్తారు, వచ్చేసారి ఇలా జరగకుండా చూసుకో, నీ కత్తి కింద ఉంది అని అతను అంటాడు. మన హీరో అడుగుతున్నాడు, నాబేవో సర్దుకుపోయిందా, ఇప్పుడు వీళ్ళందరూ అడవిలోకి వెళ్తున్నారు, ఈ చోట్లోనే ఆ లెజెండరీ బీస్ట్ అయిన వైస్ కింగ్ ఉంటాడు, సో అందరూ జాగ్రత్తగా ఉండండి అని పాలయార్ చెప్తాడు. కంగారు పడకండి, ఆ వైస్ కింగ్ వస్తే నేను చూసుకుంటాను అని మన హీరో చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అది ఒక లెజెండరీ బీస్ట్ అని చెప్తూ మన హీరోని అందరూ హెచ్చరిస్తారు. మిస్టర్ మోమన్ చూసి జాగ్రత్త అని బలియార్ అంటాడు. ఇప్పుడు మన హీరో నేప్ ఇద్దరు కలిసి ముందుగా చెక్ చేయడానికి విడిగా వెళ్తారు. చూస్తే ఆరా అక్కడ నిలబడి ఉంది. మీరు ఆ వైస్ కింగ్ కోసమే కదా వచ్చారు, అది ఎక్కడుందో నాకు తెలుసు అని తను చెప్పగానే, మంచి పని చేసావు ఆరా, దాన్ని మా వైపు పంపించు అని మన హీరో అంటాడు. సరే మై లార్డ్ అని చెప్పి ఆరా బయలుదేరుతుంది. మై లార్డ్, మీరు ఆ గోబ్లిన్స్ ని ఓడించినప్పుడే అందరూ మిమ్మల్ని చూసి భయపడిపోయారు కదా అని నబి అడగానే, అదంతా సరిపోదు, నేను ఒక లెజెండరీ బీస్ట్ ని ఓడిస్తేనే మోమన్ అనే పేరు అందరికీ తెలుస్తుంది అని మన హీరో చెప్తాడు. ఓ, నన్ను చూడకుండా మీరు ఉండలేకపోతున్నారా, సరే రండి మనమందరం కలిసి వెళ్దాం అని చెప్పి ఆరా తన పెట్ అనిమల్ని తీసుకుని అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు వైస్ కింగ్ ఉన్న ఆ టెంట్ లోపలికి వెళ్ళి, నేనే నిన్ను చంపాలనుకున్నాను కానీ ఏం చేస్తాం, ఆర్డర్ వచ్చింది అని చెప్పి లైట్ గా గాలి ఊతుంది, దానికి ఆ బీస్ట్ భయపడిపోతుంది. ఇప్పుడు ఆరా అక్కడి నుండి వెళ్ళిపోతుందా, ఏదో పెద్ద బీస్ట్ వస్తున్నట్టు ఉంది అని చెప్పి వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. కంగారు పడకండి, నేను చూసుకుంటాను అని మన హీరో చెప్పి మీరు వెళ్ళండి అని అంటాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిన తర్వాత, అవును నేను వాళ్ళని ఎందుకు వెళ్ళమని చెప్పాను, వాళ్ళు కళ్ళారా చూస్తేనే కదా నేను దీన్ని ఓడించానని వాళ్ళకి తెలుస్తుంది, సరే ఓకే,
ముందు దీన్ని చూద్దాం అని చెప్పి మన హీరో ఫైట్కి రెడీగా నిలబడతాడు. ఈ బీస్ట్ అటాక్ చేసినప్పుడు మన హీరో సులువుగా అడ్డుకుంటాడు. పర్వాలేదు, నువ్వు నిజంగానే చాలా తెలివైన వాడివి. నా ఫస్ట్ అటాకే అందరూ చనిపోతారు. మర్యాదగా సరెండర్ అయిపో నా బీస్ట్ అంటుంది. దొంగలా దాక్కోకుండా బయటికి రాని మన హీరో అనగానే ఓ అలాగా అంటూ అది బయటికి వస్తుంది. దాని మీద ఏదో ఒక ఏన్షియంట్ స్పెల్ వేసి ఉంది. నీ చివరి కోరిక ఏంటో చెప్పని అది అడుగుతుంది. హే, ఒక్క నిమిషం ఆగు, నువ్వు హ్యామ్స్టర్ ఎలుకవా అని మన హీరో అడుగుతాడు. అవును, నా జాతి గురించి నీకు తెలుసా అని అది అడుగుతుంది. నా ఫ్రెండ్ నీలాంటి ఒక హ్యామ్స్టర్నే పెంచుకునేవాడు అని మన హీరో చెప్పగానే అవునా, నా జాతివి ఇంకా ఉన్నాయా, నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళని అది అడుగుతుంది. కానీ అవి చాలా చిన్నగా ఉంటాయి అని చెప్పగానే సరే ఓకే అంటుంది. రా, మన ధైర్యం ఏంటో తేల్చుకుందామని అది అనగానే ఒక ఎలుకతో నేను యుద్ధం చేయాలా, ఏదో పెద్దగా ఉంటుందని ఆశపడ్డాను అని మన హీరో మనసులో అనుకుంటాడు. ఏంటి భయపడ్డావా, రా తేల్చుకుందాం, మనలో ఎవరు వీరుడో తెలిసిపోతుంది, ఈ రోజే నీకు చివరి రోజు అని ఆ ఎలుక ఓవర్గా మాట్లాడుతుంది. మన హీరో జస్ట్ ఒక్క అటాక్తోనే దాన్ని కింద పడేస్తాడు. అయ్యో మీరే వీరుడు, నన్ను వదిలేయండి అని ఆ ఎలుక బతిమాలుకుంటుంది. లేడీన్స్, మీరు దాన్ని చంపేస్తే దాని చర్మం మాత్రం నాకు ఇస్తారా అని ఆరా అడుగుతుంది. వద్దు ప్లీజ్, నన్ను వదిలేయండి అని ఆ ఎలుక బతిమాలుకుంటుంది. కంగారు పడకండి, ఈ వైస్ కింగ్ నా కంట్రోల్లోనే ఉంది, ఇది ఏ మనిషిని అటాక్ చేయదు అని మన హీరో చెప్పగానే అవును, మా మాస్టర్ చెప్పింది నేను వింటాను అని అది అంటుంది. అందరూ వచ్చి ఇది ఆసం అబ్బా అని మన హీరోని పొగుడతారు. దీని పవర్ లెవెల్కి అస్సలు హద్దులే లేవు అని అందరూ అంటారు. ఈ ఎలుకను చూసి వీళ్ళు ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నారు అని మన హీరో అనుకుంటాడు. దీని కళ్ళలోనే అంత పవర్ ఉంది అని నబి అంటుంది. అంటే నిజంగానే మనం పెద్ద విషయమే చేశామని మన హీరో మనసులో అనుకుంటాడు. మిస్టర్ మోమాన్, మీరు దీన్ని ఇక్కడ నుండి తీసుకువెళ్తే మిగతా మాన్స్టర్స్ వచ్చి విలేజ్ పైన అటాక్ చేస్తాయి. నేను స్ట్రాంగ్ గా ఉంటే నేనే ఈ విలేజ్ ని ప్రొటెక్ట్ చేసేదాన్ని. నేను మీ టీంలో జాయిన్ అవ్వవచ్చా, ఒక అప్రెంటిస్ గా ఉంటానని అతను అడుగుతున్నాడు. వెంటనే మా హీరో నవ్వి నీ ఆసక్తిని నేను మెచ్చుకుంటున్నాను అని అంటాడు. కానీ నాకు అప్రెంటిస్ అవసరం లేదు, నువ్వు కంగారు పడకు, ఈ విలేజ్ ని నేనే ప్రొటెక్ట్ చేస్తాను, ఒకవేళ హెల్ప్ అవసరమైతే నిన్ను పిలుస్తానని చెప్పగానే బలియాడ్ చాలా హ్యాపీ అవుతాడు. నేను వెళ్ళి ఈ మాన్స్టర్ ని గిల్డ్ లో రిజిస్టర్ చేసి వస్తాను అని మా హీరో వెళ్తాడు. మిగతా వాళ్ళందరూ బలియాడ్కి ప్రొటెక్షన్ గా వెళ్తారు. నువ్వు చేసిన పనికి నేను ఖచ్చితంగా నీకు ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను అని అతను చెప్పగానే మా మాస్టరే నిన్ను ఎక్కువగా ప్రొటెక్ట్ చేశారు అని ఎలుక చెప్తుంది. నబాయ్ దగ్గర ఎప్పటిలాగే ఆ వ్యక్తి కామెడీ చేస్తూ అక్కడి నుండి బయలుదేరుతాడు. ఎలుక మీద మా హీరో రైడింగ్ వెళ్లడం అతనికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా సరే వేరే దారి లేక మా హీరో ఆ గిల్డ్కి వెళ్తున్నాడు. అక్కడ పెళ్ళయాడు తను తెచ్చిన ఆ మందు మొక్కలన్నింటినీ తన ఇంట్లో దించుతాడు. అప్పుడు ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. అతన్ని వెతుకుంటూ వచ్చిన ఆ విలన్ అమ్మాయి అక్కడే ఉంది. ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ ఎలుకను చూసి అందరూ ఇది చాలా తెలివైంది, చాలా పవర్ఫుల్ గా కనిపిస్తోంది అని అంటున్నారు. కానీ మా హీరో చాలా పవర్ఫుల్ కాబట్టి అతని కంటికి అది ఒక మామూలు ఎలుకలాగే కనిపిస్తోంది. కానీ నిజానికి ఆ ఎలుక పురాతన మంత్రశక్తి ఉన్న ఒక లెజెండరీ బీస్ట్. ఇకపై రాబోయే ఎపిసోడ్స్ అన్ని వేరే లెవెల్లో సూపర్గా ఉంటాయి. సో మిస్ చేయకుండా చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.